మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే అడాప్టర్స్ రేటింగ్స్ వచ్చేసి 5 వోల్ట్స్, 9 వోల్ట్స్, 12 వోల్ట్స్ ఉంటాయి. కానీ మనకి కొన్ని సార్లు 3.3 వోల్ట్స్ లేదా 1.25 వోల్ట్స్ లేదా 1.5 వోల్ట్స్ అలాంటి అప్లికేషన్స్ వస్తాయి. అలా వచ్చినప్పుడైతే గనక మనకి సప్లై అయితే గనక కష్టం కదా! కాబట్టి ఈరోజు ఈ వీడియోలో అయితే గనక దాన్ని ఎలా సాల్వ్ చేయాలో అయితే చూద్దాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. గైస్ ఈ ఛానల్‌కి ఎవరైనా కొత్త అయితే గనక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గైస్ ఇందాక మనం అనుకున్నాం కదా! అనుకున్న ఇష్యూస్ అన్నీ అయితే గనక ఈ ఒక్క మాడ్యూల్‌తో అయితే సాల్వ్ అయిపోతాయి. ఈ మాడ్యూల్ పేరు వచ్చేసి CA-1235 అనమాట. గైస్ ఈ మాడ్యూల్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే గనక వోల్టేజ్‌ని స్టెప్ డౌన్ చేస్తుందన్నమాట. అందుకే ఈ మాడ్యూల్‌ని వోల్టేజ్ స్టెప్ డౌన్ మాడ్యూల్ అని కూడా అంటారు. లేదా బక్ కన్వర్టర్ అని కూడా అంటారు. గైస్ ఇదైతే కనుక చాలా కాంపాక్ట్ సైజ్ మాడ్యూల్ అనమాట. దీని లెంత్ వచ్చేసి 1.9 సెంటీమీటర్స్, బెడ్త్ వచ్చేసి 2.9 సెంటీమీటర్స్ అనమాట. చాలా చిన్నది. మీకు వీడియోలో ఇన్పుట్ మైనస్ ఇన్పుట్ ప్లస్ అని కనిపిస్తుంది కదా, ఆ రెండు అయితే కనుక ఇన్పుట్ టెర్మినల్స్ అనమాట. దీనికి ఈ మాడ్యూల్కి వచ్చేసి మినిమం వచ్చేసి 5 వోల్ట్స్ ఇవ్వచ్చు, మాక్సిమం వచ్చేసి 15 వోల్ట్స్ వరకు ఇవ్వచ్చు. అంటే దీని ఇన్పుట్ రేంజ్ వచ్చేసి 5 to 15 వోల్ట్స్ అనమాట. గైస్ మనం ఉందే అనుకున్నాం కదా, ఇదైతే కనుక వోల్టేజ్ స్టెప్ డౌన్ మాడ్యూల్ అని. కాబట్టి దీంట్లో అవుట్పుట్ వోల్టేజెస్ వచ్చేసరికి మనకి ఫిక్స్డ్ అవుట్పుట్ వోల్టేజెస్ వస్తాయి అనమాట. మనకి మాడ్యూల్లో కనిపిస్తున్నాయి కదా, మొత్తం 6 టైప్ ఆఫ్ అవుట్పుట్ వోల్టేజెస్ వస్తాయి అనమాట. అదేంటో అయితే కనుక ఇప్పుడైతే చెప్తాను చూడండి. గైస్ ఇప్పుడు మీకు పాయింట్ చేసి 2 సాల్వింగ్ పాయింట్స్ చూపిస్తున్నాయి కదా, ఈ 2 సాల్వింగ్ పాయింట్స్ని అయితే కనుక షార్ట్ చేసామనుకోండి, మనకి అవుట్పుట్లో అయితే 5 వోల్ట్స్ వస్తుంది. అంటే ఏంటంటే గైస్ ఇప్పుడు మనం ఇన్పుట్ 5 to 15 వోల్ట్స్ ఇస్తాం కదా గైస్, ఇచ్చినప్పుడు అయితే కనుక మనకి అవుట్పుట్ మైనస్ ప్లస్ అని ఉంది కదా, అక్కడ 5 వోల్ట్స్ వస్తుంది. ఇన్ కేస్ 3.3 వోల్ట్స్ టెర్మినల్స్ మాత్రం షార్ట్ చేస్తే కనుక అవుట్పుట్ మైనస్ ప్లస్ దగ్గర 3.3 వోల్ట్స్ వస్తుంది. అలాగే 2.5 వోల్ట్స్ సాల్వింగ్ పాయింట్స్ ఉన్నాయి కదా, అవి షార్ట్ చేస్తే అవుట్పుట్ దగ్గర అంతే వస్తుంది. 1.8 అయినా అంతే, 1.5 అయినా అంతే. ఇన్ కేస్ మనం ఏ సాల్వింగ్ పాయింట్స్ షార్ట్ కనుక చేయకపోతే కనుక మనకి అవుట్పుట్ ప్లస్ మైనస్ దగ్గర అయితే కనుక 1.25 వోల్ట్స్ అయితే వస్తుంది గైస్. మనం మాక్సిమం మనం అనుకున్న రేటింగ్స్లో వోల్టేజెస్ రావాలనుకుంటే కనుక ఎట్ ఏ టైం ఏదైనా 2 పాయింట్స్ మాత్రమే షార్ట్ చేయాలి. అంటే ఏంటంటే గైస్ 5 వోల్ట్స్ దగ్గర 2 పాయింట్స్ ఉన్నాయి కదా, ఆ 2 పాయింట్స్ మాత్రమే షార్ట్ చేయాలి. లేదా ఎక్కడ మనకి ఎంత వోల్టేజ్ రేటింగ్ కావాలనుకుంటే ఆ 2 పాయింట్లు మాత్రమే షార్ట్ చేయాలి గైస్. ఈ మాడ్యూల్ అయితే గైస్ మాక్సిమం 3 amps వరకు డ్రా చేసుకోవచ్చు అని ఇచ్చాడు. కానీ మాక్సిమం 2 amps అలాగా వాడుకుంటే కనుక ఈ మాడ్యూల్ అయితే బాగుంటుంది, ఏమాత్రం హీట్ ఎక్కకుండా. ఐ హోప్ గైస్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ది ఎలక్ట్రానిక్స్ వైసెట్ ఛానల్.